So next lesson aromatic compounds ra. ఈ aromatic compounds వేటిని మనం aromatic అనాలి. మనం ఆల్రెడీ ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం, మళ్ళీ ఒకసారి రాద్దాం. Uckel rule aromatic compound ki based on Uckel rule will explain which is aromatic, which is non-aromatic anti. కొంతమంది స్టార్టింగ్ లో విన్నారు, కొంతమంది వినలేదు. బట్ ఫర్ ఆల్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఇక్కడ ఫస్ట్ కాంజుగేటెడ్ సిస్టమ్ గుర్తుపట్టాలి. సో కాంజుగేటెడ్ సిస్టమ్ అంటే రెండు కార్బన్ల మధ్యలో డబుల్ బాండ్ ఉన్న సిస్టాన్ని కాంజుగేటెడ్. శ్రీకాంత్ ఇలా రెండు డబుల్ బాండ్ ఉన్నాయిగా, ఈ రెండు కార్బన్ల మధ్య సింగిల్ బాండ్ ఉండాలి. ఇన్ బిట్వీన్ టూ అన్సాచురేషన్. ఆ గేట్ తీసిరా మరి? ఇప్పుడు స్టూడెంట్ ఎట్లా వచ్చిన్నాడు? లాక్ ఏదండి. 2 ఇయర్ పై బాండ్ చూడండి, ఇది డబుల్ బాండెడ్ కార్బన్ అంటే అన్సాచురేటెడ్ కార్బన్ అనాలి. ఇలా రెండు అన్సాచురేటెడ్ కార్బన్ల మధ్య సిగ్మా ఉంటుందని కాంజుగేటెడ్ అంటాం. మళ్ళీ ఒకసారి డబుల్ బాండ్ విత్ ట్రిపుల్ బాండ్, ఇలా కూడా ఈ రెండు ఇయర్ 1 అన్సాచురేషన్, ఇయర్ 1 రెండింటి మధ్యలో సిగ్మా ఉంది కనుక దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కాంజుగేటెడ్. సిమిలర్ వే సి డబుల్ బాండ్ ఇయర్, డబుల్ బాండ్ ఎన్, this is called as unsaturation, this is also called as unsaturation. ఈ రెండింటి మధ్యలో ఉండేదాన్ని సిగ్మా బాండ్ అంటాం. ఇది కూడా కాంజుగేటెడ్. డబుల్ బాండ్ విత్ డబుల్ బాండ్ ఓ, ఇది అన్సాచురేషన్, దిస్ ఇస్ ఆల్సో అన్సాచురేషన్. ఈ రెండింటి మధ్యలో సిగ్మా బాండ్ ఉంది, ఆ రెండింటి మధ్యలో సిగ్మా బాండ్, ఇలా రెండు అన్సాచురేషన్ మధ్యలో సిగ్మా ఉంటుంది, కాంజుగేటెడ్. ఓకేనా? సిమిలర్ వే సి డబుల్ బాండ్ ఇయర్ సి ప్లస్ ఆల్సో కన్సిడర్డ్ as unsaturated, double bond is considered as unsaturated, plus also unsaturated carbon. ఈ రెండింటి మధ్యలో ఏం సిగ్మా, both are having sigma, that is also called as conjugated system. Double bond with the minus charge, this is unsaturated carbon, this is also their unsaturated system. చూడండి ఇక్కడ మైనస్ ఉంది, ఈ రెండింటి మధ్యలో సిగ్మా బాండ్ ఉంది కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంజుగేటెడ్ సిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంజుగేటెడ్ సిస్టమ్. ఓకేనా? సిమిలర్ వే సి డబుల్ బాండ్ ఇయర్ సి లోన్ పేర్, ఇలా లోన్ పేర్, దీన్ని కూడా అన్సాచురేషన్ అనాలి. ఇలా ఇది కూడా అన్సాచురేషన్, ఈ రెండింటి మధ్యలో ఏముంది సిగ్మా ఉంది, దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కాంజుగేటెడ్ సిస్టమ్. ఓకే, ఇలా మనకి డిఫరెంట్ కాంజుగేటెడ్ సిస్టమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాంజుగేటెడ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ కాంజుగేటెడ్ సిస్టమ్ ఉన్నప్పుడే మనం ఆరోమాటిక్ వాటి గురించి మాట్లాడుకోవాలి, లేకపోతే లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఈ అందరు చూసుకోరు, కాంజుగేటెడ్ అంటే మళ్ళీ చూసుకోరు. సో ఇప్పుడు మనకి ఉకెల్ రూల్ ఏంటంటే, ఫస్ట్ వన్ సిస్టమ్ ఈజ్ కాంజుగేటెడ్ అయి ఉండాలి.
మోనోసైక్లిక్, తర్వాత ప్లేనార్ ఆర్ నియర్లీ ప్లేనార్. ఇక్కడ హైబ్రిడేషన్ ప్లేనార్ అని ఏమంటే SP గాని SP2 గాని ఉండాలి. కార్బన్ కి SP SP2 ఉంటే అది ప్లేనార్ అవుతుంది. చూద్దాం ఎట్లా అంటే, ఇలా కార్బన్ కి 4 సిగ్మా బాండ్, 4 అంటే ఏమంటాం SP3, ఇది 1 3 1 + 3 4, ఇలా 4 సిగ్మా బాండ్ ఉంటే అది SP3 అవుతుంది కార్బన్. అలా ప్రతి కార్బన్ చెక్ చేయండి. SP3 ఉంటే నాన్ ప్లేనార్. అలా కాకుండా డబుల్ బాండ్ ఇలా ఉంది, సిగ్మా పై సిగ్మా సిగ్మా, ఇది ఇలా ఉంటే ఏముంది SP2 3 ఉన్నాయి. పై బాండ్ తో మీకు హైబ్రిడేషన్ సంబంధం లేదు. సిగ్మా బాండ్ తోటి 3 సిగ్మా ఉన్నాయి, 1 2 3. సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా, ఎక్స్ట్రా ఉంటే పై బాండ్. దీన్ని ఏమంటే SP2. సిగ్మా సిగ్మా, ఇది పై ఇది పై నానా, ఈ రెండు ఉన్నాయి. ఇలా ఉంటే దీన్ని ఏమంటాం SP. అలా రెండు ప్రతి కార్బన్ కి ఇలా చెక్ చేసుకోండి. ప్రతి కార్బన్ కూడా ఇలా చెక్ చేసుకొని, ఇది SP, ఇది SP2 SP3. మనకి ఎవరు కావాలి? SP SP2 ఉంటే ప్లేనారిటీ వస్తుంది. SP3 ఏ ఒక్క సెంటరు SP3 అయినా అది నాన్ ప్లేనార్, దాంతో మనకు సంబంధం లేదు. ఓకేనా? క్లియర్ గా ఏ ఒక్క సెంటర్ SP3 అయినా అది నాన్ ప్లేనార్, దాంతో మనకు పని లేదు. జాగ్రత్త చూసుకోండి, సరేనా? తర్వాత ఇంకా 4th పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ 4n+2 పై ఎలక్ట్రాన్, ఇలా కాంజుగేటెడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఈ పై ఇలా పెయిర్, ఇలా మైనస్. ఇక్కడ ఈ కాంజుగేటెడ్ లో ఉన్న ఈ అన్సాచురేటెడ్ ఎలక్ట్రాన్స్ ని పై ఎలక్ట్రాన్స్ అనాలి. కాంజుగేటెడ్ లో ఉన్న అన్సాచురేటెడ్ ఎలక్ట్రాన్ ని పై ఎలక్ట్రాన్స్ అనాలి, పై. ఓకే, ఇలా 4n+2, ఇక్కడ n వాల్యూ మేబీ 0 or 1 or 2 or 3 ఇట్లా ఉంటది, సరేనా? ఇది ఇప్పుడు చూడండి, సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ n వాల్యూ 0 పెట్టండి, ఏమైంది? 4 × 0 0 + 2 2 పై ఎలక్ట్రాన్. 2 పై ఎలక్ట్రాన్ ఉన్న ఆరోమాటికే. మరి n = 1 ఉంటే ఏమైందిరా? సబ్స్టిట్యూట్ చేయండి, ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. n = 1 అంటే ఇయర్ 1, 4 × 1 4 + 2 6, ఇలా 6 పై ఎలక్ట్రాన్ కానీ, n = 2 అయితే 10 పై ఎలక్ట్రాన్స్ కానీ ఇలా ఉంటే వీటిని ఆరోమాటిక్ అనాలి. ఎవరు? 2 పై ఎలక్ట్రాన్, 6 10 14 ఇలా ఉంటే వాటిని ఆరోమాటిక్ అంటాం. సో aromatic highly stable. Aromatic highly stable. Okay, first monocyclic, conjugated, planar, 4n+2 ఈ 4 కండిషన్స్ ఓకే అయితే దాన్ని aromatic అంటాం. 4 కండిషన్స్ ఓకే అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ aromatic. అలా కాకుండా 4n పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకో, 4 పై ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్, ఇక్కడ n వాల్యూ మేబీ 1 or 2 or 3 or 4 ఇలా ఉంటాయి. 4n+2 ఉంటేనేమో aromatic నానా, 4n పై ఎలక్ట్రాన్స్ ఉంటే యాంటీ కాంజుగేటెడ్ అవ్వాలి, మోనోసైక్లిక్ అవ్వాలి, ప్లెనారిటీ ఉండాలి. ఆ తర్వాత 4n పై ఎలక్ట్రాన్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీ ఆరోమాటిక్. సో ఇక్కడ ఇది ఈ సిస్టమ్ ఉంటే దీన్ని యాంటీ ఆరోమాటిక్.
అన్నిటికి చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇంతకుముందు ఐసోమరిజం ముందర చెప్పిన మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. యాంటీ ఆరోమాటిక్. సో ఇది అన్స్టేబుల్ ఆర్ వి కెన్ సే లెస్ స్టేబుల్. చూద్దాం. మరి n వాల్యూ 1 ఉంటే చెప్పండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇయర్ 4n 4 into 1 4 పై ఎలక్ట్రాన్స్ ఉంటే యాంటీ ఆరోమాటిక్. n వాల్యూ 2 4 into 2 8 పై ఎలక్ట్రాన్ ఉన్న యాంటీ ఆరోమాటిక్. n is equal to 3 4 into 3 12 పై ఎలక్ట్రాన్, ఇది కూడా యాంటీ. 4 గానీ 8 గానీ 12 ఇలా ఉంటే యాంటీ నానా. 2 6 10 అలా ఉంటే ఆరోమాటిక్. ఓకేనా? ఆరోమాటిక్, యాంటీ ఆరోమాటిక్. ఆరోమాటిక్, యాంటీ ఆరోమాటిక్. ఓకే కదా? చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మోనోసైక్లిక్ కాంజుగేటెడ్ ప్లేనార్ 4n+2 ఉంటేనేమో ఆరోమాటిక్ రా. 4n పై ఎలక్ట్రాన్ ఉంటే యాంటీ. ఇక్కడ ఒక పై బాండ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్ నానా? 1 పై బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్. ఇక్కడ లోన్ పేర్, ఈ లోన్ పేర్ కూడా 2 పై ఎలక్ట్రాన్. ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటే 1 ఎలక్ట్రాన్. కార్బన్ పైన మైనస్ వచ్చిన 2 ఎలక్ట్రాన్. ఇలా మీరు ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. ఒక పై బాండ్ ఉంటే 2 ఎలక్ట్రాన్స్. 1 లోన్ పేర్ ఉన్న 2 ఎలక్ట్రాన్సే. సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటే 1 ఎలక్ట్రాన్. సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటే 1 ఎలక్ట్రాన్. ముగ్గురు ఎందుకు కూర్చోబెట్టి ఒక బెంచ్లో? దూరం కూర్చోమని వాటర్ వాళ్ళని దూరం కూర్చోబెట్టండి, ఒక్కొక్క బెంచ్. Okay, Nana. So now we'll take example. Cyclo and a ring. Propene. Prop and how many carbon? 3 carbon in and a double bond ra. Once again you check clearly like this. Okay, na? Mari here one double bond like this, a double bond is there. This is a cyclopropene. Now tell me answer. ఇలా ఉన్నాయి. ఎప్పుడు కూడా కార్బన్ 4 బాండ్స్ ఉన్నాయో లేవో చెక్ చేయండి. కార్బన్ కి 4 బాండ్స్ ఉన్నాయో లేవో చెక్ చేయాలి. రైట్. ఇప్పుడు అలా లేకపోతే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ మీరు రాయాలిరా. సరేనా? ఇప్పుడు చెప్పండి. దిస్ ఇస్ సిగ్మా బాండ్, ఇది సిగ్మా, ఇది పైన. ఇది సిగ్మా బాండ్, సిగ్మా బాండ్, సిగ్మా సిగ్మా సిగ్మా. చెప్పండి, అరౌండ్ దిస్ కార్బన్ ఎన్ని సిగ్మా ఉన్నాయి? 1 2 3. 3 అంటే ఏమని చెప్పాను? sp2. అలానే ఇక్కడ కూడా చెక్ చేయండి. అరౌండ్ దిస్ ఇయర్ 1 ఇయర్ 1 ఇయర్ 3. దిస్ ఇస్ ఆల్సో వాట్ నానా? sp2. sp2. మరి ఇయర్ ఆల్సో దేర్ 1 2 3 4 ఉన్నాయి. అరౌండ్ దిస్ కార్బన్ 4 అంటే ఏమైందిరా? sp3. ఏమన్నాం? అన్ని sp2 ఉంటేనే ప్లేనార్. ఏ ఒక్క సెంటర్ sp3 అయినా, ఏ ఒక్క సెంటర్ sp3 అయినా అదేమైంది? నాన్ ప్లేనార్. అంటే టోటల్ మాలిక్యూల్ ఇస్ నాన్ ప్లేనార్ రా. మరి మనకి ఏం కావాలి కండిషన్? ఫస్ట్ మోనోసైక్లిక్. ఓకే. కాంజుగేటెడా? ఓన్లీ 1 పై బాండే ఉంది. 1 పై బాండ్ ఉంటే కాంజుగేటెడ్ కాదు, కాంజుగేషన్ లేదు. కాంజుగేషన్ ఉండాలంటే ఏం చెప్పాను పైన? మినిమం 2 అన్సాచురేషన్స్ ఉండాలి. కాంజుగేషన్ ఉండాలంటే మినిమం 2 అన్సాచురేషన్. తర్వాత ప్లేనారిటీ ఉందా?
one of the center sp3 అంటే ప్లేనార్ కాదు, నాన్ ప్లేనార్. p అంటే ప్లేనార్ ఇక్కడ రాసేది, c అంటే కాంజుగేటెడ్, m అంటే మోనోసైక్లిక్. మోనోసైక్లిక్ ఓకే, కానీ కాంజుగేటెడ్ లేదు, ప్లేనారిటీ లేదు. ఎన్ని పై ఎలక్ట్రాన్? ఓన్లీ 1 పై బాండ్ నానా. ఓన్లీ 1 పై బాండ్ అంటే 2 పై ఎలక్ట్రాన్. 2 పై ఎలక్ట్రాన్ ఇస్ ఓకే, బట్ ఈ రెండు కండిషన్స్ లేవు కదా. అన్ని 4 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే, ప్లేనారిటీ అది aromatic. కనుక సాటిస్ఫై కనుక కావట్లేదు కనుక ఏమందాం? నాన్ aromatic. ఓకేనా? నెక్స్ట్ సైక్లోప్రోపీనైల్ క్యాటయాన్ రా. సైక్లోప్రోపీనైల్ క్యాటయాన్ చూడండి. సైక్లోప్రోపీనైల్ క్యాటయాన్ సో రింగ్ అంటే లైక్ దిస్ సైక్లోప్రోపో 3 కార్బన్ రింగ్. ఈన్ అంటే 1 డబుల్ బాండ్. Here 1 double bond is there. Cation here plus also there. This is the answer. Here sigma bond, pi bond, single bonds and sigma. This is single bond, sigma nana. Around this any sigma unna count cheyandi. Here this is 1, here 1, here 1. See, here 1, this side 1, this side 1, 3. 3 and A1 hybridization sp2. Here also how many are there? Around this carbon 3 are there. 1, 2, 3. This is also what? sp2. Around cation anna kuda sp2 ne. Cation kuda sp2 ne. ఇలా మన క్లియర్ గా అన్ని sp2 అంటే ఎవరినైనా ప్లేనార్. ఇప్పుడు చెప్పండి, మోనోసైక్లిక్ ఒకటే రింగ్ ఉంది కనుక కరెక్ట్. ఒక సైకిల్ ఉంది, సైక్లో అంటే పేరులోనే ఉంది సైక్లిక్ అని. సైక్లో అంటే సైక్లిక్ అని పేరులోనే ఉంది. ఓకే, మోనోసైక్లిక్. తర్వాత కాంజుగేటెడ్. యా, ఇక్కడ ఈ ప్లస్ ఈ పై బాండ్ మధ్యలో ఒకటే సిగ్మా ఉంది చూడ్రి. సింగిల్ బాండ్ ఉంది ఒకటే కనుక కాంజుగేటెడ్. చూడండి, డబుల్ బాండెడ్ కార్బన్, ఇయర్ ప్లస్ కార్బన్. సో ఈ రెండింటి మధ్యలో ఒకటే సిగ్మా ఉంది, సిగ్మా. దట్స్ వై ఇది కాంజుగేటెడ్. నెక్స్ట్ ఎవరు? ప్లేనార్. ఎస్, ప్లేనారిటీ ఆల్సో దేర్. హౌ మెనీ? ఓన్లీ 1 పై బాండ్. ప్లస్ అంటే ఎలక్ట్రాన్ 11 ఇచ్చాను, పై బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ రా. 1 పై బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్. సో అన్ని సాటిస్ఫై అయినాయి కదా. మోనోసైక్లిక్ ఓకే, కాంజుగేషన్ ఓకే, ప్లేనారిటీ ఓకే, 2 పై ఎలక్ట్రాన్స్ ఓకే. సో దట్స్ వై దీని ఏమందాం, దేర్ ఫోర్ aromatic. సో ఇలా కండిషన్స్ అన్ని ఓకే అయితే దాన్ని aromatic అందాం. నెక్స్ట్ సైక్లోప్రోపీనైల్ ఫ్రీ రాడికల్. ఓకే, this one. Here double bond, here hydrogen free radical nana. Here hydrogen is there, here hydrogen. Sigma bond, sigma, pi, sigma. Here also sigma. Around this carbon 3, sp2. Around this carbon 3, sp2. Around this carbon 3. సింగిల్ ఎలక్ట్రాన్ బాండ్ కాదు, సింగిల్ ఎలక్ట్రాన్ అనేది బాండ్ కాదు.
ఓకేనా? ఇప్పుడు ఎన్ని పై బాండ్స్? ఒక పై బాండ్ సింగిల్ ఎలక్ట్రాన్ 3 ఉన్నాయి చూడండి. ఇది ఒక పై బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్, ఈ అన్పేడ్ అంటే 1 ఎలక్ట్రాన్, అన్పేడ్ అంటే 1, ఇక్కడ 2. టోటల్ ఎన్ని పై ఉన్నాయి? 3 పై ఎలక్ట్రాన్. ఇక్కడ మోనోసైక్లిక్ ఓకే, కాంజుగేటెడ్ ఓకే. ఎందుకంటే ఇక్కడ ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న కార్బన్, ఈ డబుల్ బాండెడ్ కార్బన్ మధ్య సిగ్మా ఉంది. ఇయర్ double bonded carbon, here in between these two sigma conjugated. Then plenarity also okay. But how many pi electron? 3 pi electron. 3 pi electron is not aromatic, not anti-aromatic. Aromatic kaadu, anti-aromatic kaadu. Emaidi? Non-aromatic. Clear chudandi? Conjugation is there or not? మీరు కొత్త వాళ్ళ కోసం, పాత వాళ్ళు ఆల్రెడీ విన్నారు, మళ్ళీ చెప్తా ఉన్నా. వాళ్ళు జాగ్రత్త రాసుకోండి. మళ్ళీ చెప్పడం కష్టం కదా, ఏమంటారు? జాగ్రత్త నీట్ గా రాసుకోండి. నెక్స్ట్ వన్, సైక్లో propyl anion. Cyclopropyl anion. Like this, a cyclopropene, double bond. Here YL undanti 1 hydrogen less. Now here minus charge, minus and 2 electron. This is cyclopropyl anion. Cyclopropyl anion. Now here system, here conjugated. ఎందుకంటే మైనస్ అన్న కూడా అన్సాచురేటెడ్ అని అన్నాం కదా, ఇది కూడా here sigma bond, pi bond, sigma bond, sigma, 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 sigma. Around this carbon 3 sigma sp2. Around this carbon 3 sigma sp2. Around this carbon sp2. అన్ని sp2, అన్ని sp2 అంటే ఎవరు? ప్లేనార్. all are sp2 అంటే ప్లేనార్. Now monocyclic okay, conjugated okay. ఎందుకని? See here, this is a double bonded carbon, here minus carbon. Both are separated by sigma. Conjugation is there. Here you see conjugation. Plenarity also there. How many pi electron? Here 1 pi bond. Pi bond means 2 electron. Minus means 2 electron. Total how many? 4 pi electron. 1 pi bond and 2 electron, 1 minus, total 4 pi electron. చెప్పండి. Monocyclic accepted, conjugation accepted, plenarity is there, but number of electron 4 ఉన్నాయి. మరి 4 pi electron అంటే ఏం చెప్పాను మీకు? ప్రిన్సిపల్ రాసుకోవాలి అందరూ, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. ఏదో సార్ చెప్తా ఉండు కదా అని కాకుండా, then you have to write, then what is our answer nana? 4 pi electron. This is called as anti-aromatic. What is our answer? Anti-aromatic. Anti-aromatic is less stable, unstable. Anti-aromatic is less stable, unstable. Okay na? Now, next example. cyclobutadiene. దాన్ని ఏం రాస్తామంటే 4 ఎనులిన్ అంట స్క్వేర్ బ్రాకెట్ లో. ఎనిలిన్ లో here number of carbons is equal to number of pi electron. Pi electron number, carbon number same ఉంటే దాన్ని ఎనిలిన్ అనాలి. ఎన్ని కార్బన్లు ఉంటే అన్ని pi electron ఉంటే దాన్ని ఎనిలిన్. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ లో 4 రాశాను కదా, అంటే అర్థం 4 కార్బన్స్ ఉండాలి,
4 pi electrons ఉంటాయని అర్థం. ఎనిలిన్ గుర్తుపెట్టుకోండి. ఎనిలిన్ మీన్స్ అక్కడ రాసిపోయిన 4 స్క్వేర్ బ్రాకెట్ రాసాను ఎనిలిన్. 4 ఎనిలిన్ మీన్స్ ఎనిలిన్ సిస్టమ్ అంటే number of carbons, number of electrons are same. Carbon number, electron number same. That is aniline system. Aniline. Okay na? Right. So ipudu like this here 1,3 butadiene means here this is 1,3 butadiene. Here bond 4 hydrogens are there. Check. Now sigma bond, sigma, sigma, pi, pi, sigma, 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 sigma. Here also sigma. Chepandi. Surround this carbon. Here sigma, sigma. 3 sigma is there. sp2. 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 అన్ని కార్బన్ sp2. డబుల్ బాండెడ్ కార్బన్ అంటేనే sp2. ఇక్కడ 4 కార్బన్స్ ఉన్నాయి. ఆల్ ఆర్ డబుల్ బాండెడ్ కార్బన్స్. ఓకేనా? చెప్పండి ఇప్పుడు. మోనోసైక్లిక్ అయితే మోనోసైక్లిక్ ఓకే. కాంజుగేటెడ్ 2 pi బాండ్స్ మధ్యలో సిగ్మా బాండ్ ఉందంటే కాంజుగేషన్. అన్ని sp2 అంటే ప్లేనార్, ప్లేనార్ కూడా ఓకే. ఆల్ కార్బన్స్ sp2 ఉన్న ప్లేనారే. ఓకేనా? హౌ మెనీ పై ఎలక్ట్రాన్? ఇక్కడ 2 pi బాండ్స్ ఆర్ దేర్. 2 pi బాండ్స్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ నానా? 4 pi electron. 2 bonds అంటే 4 pi electron. That's why here 4 pi electron system. 4 pi electrons అంటే ఎవర్రా? యాంటీ aromatic. less stable, unstable. ఓకేనా? Now next example, cyclobutynyl dianion. Dianion nana. So like this here double bond is there. Here pledge charge. Here sorry minus kada. Here minus charge is there. Here minus charge. So this is a cyclo. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్లస్ కి మైనస్ కాంజుగేషన్. సరే, ఈ మైనస్ కి డబుల్ బాండ్ కాంజుగేషన్. మైనస్ మైనస్ ప్లస్ కాదు, నాట్ ప్లస్, మైనస్. సో హియర్ కాంజుగేటెడ్ సిస్టమ్. ఓకే, కాంజుగేటెడ్. సో కాంజుగేషన్ ఉంది కనుక దీన్ని ఎలా రాస్తానంటే ఇలా 2 మైనస్ చార్జ్ ఇలా రౌండ్ అప్ రాస్తాను. అంటే ఇదన్నీ కాంజుగేషన్ లో ఉన్నాయి. ఒక పై బాండ్ 2 మైనస్ చార్జ్, పై బాండ్ 2 మైనస్ చార్జ్, ఆల్ ఆర్ ఇన్ కాంజుగేషన్. ఆల్ ఆర్ ఇన్ కాంజుగేషన్. దిస్ ఇస్ ద మీనింగ్. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇక్కడ ఇయర్ డబుల్ బాండ్, ఇయర్ సింగిల్ బాండ్, సిగ్మా బాండ్, సిగ్మా, ఇయర్ పై, సిగ్మా, సిగ్మా, సిగ్మా నానా. ఇక్కడ అరౌండ్ దిస్ కార్బన్ ఎన్ని ఉన్నాయి? 3. డబుల్ బాండెడ్ కార్బన్ అంటే మనము కళ్ళు మూసుకొని రావచ్చు. sp2, ఇది కూడా sp2. ఇది కాంజుగేటెడ్ లో ఉన్న మైనస్, ఇక్కడ కూడా sp2. కాంజుగేషన్ లో ఉన్నప్పుడు మైనస్ వదిలేసి సిగ్మా బాండ్స్ కౌంట్ చేయండి. whenever minus in conjugation, here only you consider sigma bond for hybridization. Okay da? Here also what is there here? Here also sp2. All carbon sp2 ante planar. Now first monocyclic okay,
కాంజుగేటెడ్ ఓకే చూడండి మీరు. తర్వాత ప్లేనారిటీ ఓకే. హౌ మెనీ పై ఎలక్ట్రాన్? 1 pi bond, 2 pi electron, 2 minus charge, 4 pi electron, total 6 pi electron. 1 pi bond means 2 pi electron, 2 minus means 4 pi electron, 1 minus means 2 electron. One minus means 2 electron. Okay na? Mari 6 pi electron. There ఏమనాలే? aromatic. Cyclobutynyl dianion is aromatic రా. ఈ స్ట్రక్చర్స్ కూడా క్లియర్ రాసి ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ cyclobutynyl dication. సైక్లో అంటే రింగ్, బ్యూట్ అంటే 4, ఇనైల్ ఈన్ ఒక డబుల్ బాండ్, డైకాటయాన్ 2 ప్లస్ చార్జ్. ఓకేనా? లైక్ దిస్ హియర్ మైనస్. ఇలా ఉంది. ఇప్పుడు చెప్పండి. సో అరౌండ్ దిస్ కార్బన్ ఇక్కడ చూడండి, ఈ డబుల్ బాండెడ్ ప్లస్ ఇది కాంజుగేటెడ్, డబుల్ బాండెడ్ మధ్యలో సిగ్మా ఉంది కాంజుగేటెడ్. అగైన్ డబుల్ బాండెడ్ కార్బన్ ప్లస్ ఇది కూడా ఎవరు కాంజుగేటెడ్, అంటే టోటల్ కాంజుగేటెడ్ సిస్టమ్. ఫస్ట్ ఇక్కడ 3, ఇయర్ ఆల్సో 3, ఇయర్ ఆల్సో 3, ఇయర్ ఆల్సో 3 సిగ్మా. అన్ని సిగ్మా 1 3 ఉన్నాయి కనుక ఆల్ ఆర్ sp2 కార్బన్స్ నానా, ఆల్ ఆర్ sp2 కార్బన్స్. ఓకేనా? ఆల్ ఆర్ sp2 కార్బన్స్, రైట్. సో ఇక్కడ ఇప్పుడు చెప్పండి, మోనోసైక్లిక్ ఓకే, కాంజుగేషన్ ఓకే, అన్ని కూడా sp2 అంటే ప్లేనారిటీ కూడా ఓకే. ఆల్ కార్బన్స్ ఆర్ sp2, ప్లేనారిటీ ఇస్ దేర్. హౌ మెనీ పై ఎలక్ట్రాన్? ఓన్లీ 1 pi bond means 2 pi electron only. So 2 pi electron అంటే ఏమన్నాం? aromatic. అన్ని సాటిస్ఫై అయినాయి. మోనోసైక్లిక్ సాటిస్ఫై అయింది, మోనోసైక్లిక్ సాటిస్ఫై అయింది, మోనోసైక్లిక్ సాటిస్ఫై, కాంజుగేటెడ్, ప్లేనార్ 2 pi electron, ప్లేనార్ 2 pi electron. Okay, right. Next one, cyclopentadiene. Cyclic and ring. Penta means 5 carbon. Diene 2 double bonds. Diene 2 double bonds. So here ring I am writing very clearly like this. A double bond, double bond. Here 2 hydrogens. Here 1 hydrogen. So like this cyclopentadiene. Okay na?
Now what happened here around this here? Sigma, 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 sigma. Around this carbon what are there? sp3. sp3 అంటే ఏమైతుంది? నాన్ ప్లేనార్. ఎనీ వన్ ఆఫ్ ద సెంటర్ ఇస్ sp3. అన్ని కూడా కాదు, ఎనీ వన్ ఒకటి, ఎనీ వన్ sp3. నో నీడ్ టు చెక్ ప్లేనారిటీ, ఇట్స్ అ నాన్ ప్లేనార్. sp3 ఉంది అంటే నాన్ ప్లేనార్ రా. ఓకే, మోనోసైక్లిక్, ఓకే, కాంజుగేటెడ్. ఎందుకంటే చూడండి ఇక్కడ here two double bond separate sigma, conjugation is there but plenarity not there. ఏ ఒక్క కండిషన్ లేకపోయినా సాటిస్ఫై కాదు. ఇక్కడ 2 pi bonds అంటే 4 pi ఎలక్ట్రాన్. జనరల్ గా 4 pi ఉంటే ఏమవ్వాలి? యాంటీ అరోమాటిక్ అవ్వాలి. 4 pi ఇస్ దేర్ యాంటీ, కానీ ఆన్సర్ కాదు. ఎందుకంటే మాలిక్యూల్ ఇస్ నాన్ ప్లేనార్. That's why this is a non-aromatic. Non-aromatic. Okay, careful గా వినాలి. ఇది అరోమాటిక్ యాంటీ ఆరిక్ కాదు, ఎందుకంటే ప్లేనారిటీ లేదు. ప్లేనారిటీ అని మీరు చెక్ చేయాలి. అన్ని కార్బన్ చెక్ చేయండి. ఏ ఒక్క సెంటర్ దగ్గర sp3 ఉన్న టోటల్ మాలిక్యూల్ బికమ్ నాన్ ప్లేనార్. సరేనా? మరి నెక్స్ట్ సైక్లో పెంటాడైఈనైల్ యానయాన్. సైక్లోపెంటాడైఈనైల్ యానయాన్. సైక్లోపెంటాడైఈనైల్ యానయాన్. Here double bond, two double bonds. Anion means 1 minus. This is a cyclopentadienyl anion. Here double bond, here minus charge. Chipandana, here everywhere double bond. Here sp2. Here double bonded carbon sp2. మైనస్ కాంజుగేషన్ లా ఉంది. See here double bonded carbon, here minus carbon. Both are separated by sigma. A minus pi bond conjugation is there. సరేనా? మైనస్ pi bond conjugation is there. కనుక హైబ్రిడేషన్ ఇక్కడ కూడా sp2. మైనస్ హైబ్రిడేషన్ ఉంటే దాన్ని హైబ్రిడేషన్ కన్సిడర్ చేయొద్దు నాన్న. కాంజుగేషన్ లో ఉన్నప్పుడు అక్కడ కూడా sp2 hybridation. So here also hybridation sp2, here also sp2. All carbons are sp2. ఓకేనా? చెప్పండి. మోనోసైక్లిక్ ఓకే, కాంజుగేషన్ ఓకే, ప్లేనారిటీ కూడా ఓకే. తర్వాత how many pi electron? 2 pi bonds, 4 pi electron, 1 minus, 2 pi electron, total 6. So 6 pi electron. ఇప్పుడు చెప్పండి, 6 pi అంటే ఏమన్నాం? aromatic అన్నాం రూల్లో, 4n+2 రూల్. మోనోసైక్లిక్ ఓకే, కాంజుగేషన్ ఓకే, ప్లేనారిటీ ఓకే, 6 pi electron, 4n+2 కూడా ఓకే. ఆల్ కండిషన్స్ ఆర్ ఒబేయింగ్. అన్ని కండిషన్ ఒబే అవుతున్నాయి. దట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ వాట్? aromatic. aromatic నాన్న. నెక్స్ట్ cyclopentadienyl anion. Cyclopentadienyl anion. 5 carbons like this.
A double bond, here minus charge. No, ఇంత ముందు కూడా యానయాన్ రాశాను కదా, క్యాటయాన్. క్యాటయాన్ అంటే ఎలక్ట్రాన్లు ఏముండవురా. Now here hydrogen, nana. All carbons are sp2. అన్ని డబుల్ బాండెడ్ కార్బనే కదా. డబుల్ బాండ్ ఉన్న ప్లస్ మైనస్ ఉన్న కాంజుగేషన్ లో ఆల్ ఆర్ sp2. ఆల్ ఆర్ sp2 అంటే ఎవరు? ప్లేనార్ స్ట్రక్చర్. Leonard is there. Monocyclic okay, conjugated okay, Leonard okay. Any pi electrons ఉన్నాయి నాన్న? 2 pi bonds, 4 pi electron. That's all. 4 pi ఉన్నాయి. 4 pi ఉంటే ఎవరు? యాంటీ aromatic. ఎవరు నాన్న? యాంటీ aromatic. Next, cyclopentadienyl free radical. ఫ్రీ రాడికల్ అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నాయి. మనం క్లియర్ గా మెకానిజం కూడా చూసాం. cyclopentadienyl free radical. So here double bond, here hydrogen, here electron. Like this. చెప్పండి నా ఆన్సర్. డబుల్ బాండెడ్ కార్బన్ sp2, all are sp2. సో ఇక్కడ monocyclic okay, conjugation okay, plenarity okay. How many? 2 pi bonds అంటే 4 pi electron, 1 free radical, 1 electron. Total 5. So this is a non-aromatic. non-aromatic. ఇలా మీరు aromatic యాంటీ aromatic చెక్ చేయొచ్చు కదా. చేస్తారా? నేను కొన్ని మాలిక్యూల్ ఇస్తాను, మీరు రాయండి. మీరు రాసి పంపండి నాకు. బెంజిన్, 6 aniline, మీరు అందరూ రాసుకోండి. cycloheptatriene, next cycloheptatrienyl anion.
cycloheptatrenal anion. Okay, benzene cycloheptatrenal anion. మీరు ఆన్సర్స్ రాయాలి. cycloheptatrenal cation. ఇది ఆల్రెడీ ఓల్డ్ ఎంట్రన్స్ క్వశ్చన్. tropylium ion. tropylium ion. tropylium ion. tropylium ion. Okay. సో వీటికి రాసి పంపండి నాకు. సో ఐ విల్ చెక్ ద ఆన్సర్స్. Okay, very clear. Right. So next class will తెలుసు కదా ఫిజిక్స్ క్లాస్.